కీర్తనలు 42వ అధ్యాయము మొదటి నుంచి వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టిగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్టిగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళి సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారుచున్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగునుగాక ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చి కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనని అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకే. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నిలబడిన దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని వేడుకుంటూ, నీ కృపా కనికరం మా మీద మెండుగా ఉంచి, నీ సహాయం మా మీద మెండుగా ఉంచి, ఎక్కడ ఏ అంతరాయం లేకుండా నీ పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చుండే యోగ్యత, దేవుని మాటలు వినే అవకాశం మనల్ని ఆయన సజీవ లెక్కల్లో ఉంచుకున్నాడు. ఈ ప్రపంచంలో అనేక మంది ఈరోజు ఎంతోమంది కళ్ళు మూసి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఇంకా బ్రతికించి ఆయన రెక్కల చాట మనల్ని కాపాడుతూ, ఆయన మనల్ని తన రెక్కల చాటున క్షేమముగా కనురెప్ప పాటు కూడా ముయ్యకుండా ఆయన మన వైపు చూస్తూ మనల్ని తోడుగా నీడగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని వర్లారా, మీరు కూడా కృతజ్ఞతగా దేవుడు మనకి ఈరోజు మరొక రోజునిచ్చాడు, మరొక దినమున దేవుడు మనకిచ్చాడు అని ప్రభువుని మనం కూడా ఏం చేయాలా? కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మనము జీవించాలి, దేవునిలో మనము నడవాలి. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభువారు మనకు రోజు రోజుకి జీవితాన్ని పెంచుతున్నాడు, ఆయుష్ని పెంచుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, సమస్తం ఇస్తున్నాడు ఆయన ఏ కొదవ లేకుండా. కాబట్టి ఆయనకు మనం చెల్లించాల్సింది ఏమిరా అంటే కేవలము హృదయపూర్వకముగా దేవునికి మనం ఏం చెల్లించాలంటే, యేసయ్యా నీకు వందనాలు. దేవుడు కోరేది అదే, దేవుడు కోరేది అదే. ఆయన డబ్బునో లేదంటే వేరే వేరే మాట ఆయన దేవుడు కోరేవాడు కాదు. ఆయన కేవలము కూడా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు కోరేవాడు.
కాబట్టి మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకుందాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం ద్వారా మనం ఇంతవరకు చదువుకున్నట్టుగా మనం కూడా దాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్టిగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టిగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు మన దేవుని మందిరమునకు వారి నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కృంగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడైనను చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలెన్నీయు నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లి పారుచున్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలిగి జ్ఞాపకముంచుచు రాత్రి వేళ ఆయనను గూర్చి కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసిన వచ్చనని అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తన ఎవరు రాశారు అంటే ప్రధాన గాయకునిగా కొరాహు కుమారులు రచించినది ఈ యొక్క అధ్యాయం. ఇక్కడ వీరు ఏమని మనకు తెలియపరుస్తున్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి అంటే మీ అందరికీ తెలుసు, జింక కదా. దుప్పి అంటే ఏంది? జింకే కదా. జింక ఏం చేస్తుందంటే నీటి వాగుల కొరకు అది ఆశపడుతుంది. ఎక్కువసేపు అరణ్యంలో, ఎక్కువసేపు ఎండలలో, ఎక్కువసేపు ఎట్లా పట్ల అట్లా అది ఉండదు. దానికి చల్లటి ప్రాంతం ఉండాలా, కళ్ళ ముందర నీళ్లు కనపడతా ఉండాలా. మనము హైదరాబాదులో ఒక జూ పార్క్ ఉంది, నెహ్రూ జువాలజికల్ పార్క్ అనే ఒక పార్క్ ఉంది. ఆ పార్కులోకి మనం వెళ్తే అక్కడ సమస్త జీవులన్నీ కూడా ఆ పార్కులో పెట్టినారు. పెద్ద పెద్ద సింహాల నుంచి, ఏనుగుల నుంచి, జిరాఫీలు అన్నీ ఆ పార్కులో ఉంటాయి. కానీ ప్రతి జీవికి ఒక కాపరి ఉంటాడు. ఆ కాపరి వాటి క్షేమాలు, వాటి బాగులు చూసుకుంటూ ఉంటాడు, వాటి బాగులన్నీ చూసుకుంటూ ఉంటాడు. ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం పెడతారు దాంట్కంటే, ఎండ తగులుకోకుండా నీళ్లు జిమ్ముతూ ఉంటాయి అన్నమాట. పైపుల ద్వారా నీళ్లు ఆ జంతువుల మీద జిమ్ముతూ ఉంటాయి. నీళ్లు అవి వెచ్చగా ఉండడానికి, బాగా ఆ ఎండ దెబ్బ తగ్గించుకోవడానికి నీళ్ళని ఏం చేస్తారంటే జిమ్ముతారు. ప్రతి జంతువుల మీద పైప్ లైన్ ద్వారా జిమ్ముతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుందంటే అది ఆశపడుతుంది. ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు మనకి ఎప్పుడైనా దాహం వేసినప్పుడు, బాగా తిన్నాక, గొంతు పట్టుకున్నాక నీళ్ళు లేవు అనుకో, ఏమంటాం? ఏందిరా అన్నీ పెట్టినావు, నీళ్లు పెట్టలే కదా, తొందర నీళ్లు తేరనైనా గొంతు పట్టుకుపోతుంది అంటాం. మన కళ్ళ ముందర ప్లేట్ అన్నం ఉన్నా కూడా మన ఆశ అంతా దేని మీదకి పోతుంది? నీళ్ళ మీదకి పోతుంది. ఎక్కడ గొంతు పట్టుకుంటుందో. మానవుడంట అన్నం లేకపోతే 40 రోజులు బతకగలుగుతాడంట.
కానీ నీళ్లు లేకపోతే 4 రోజుల్లోనే చచ్చిపోతాడంట. ఏదో ఒక రీతిగా 4 రోజుల్లోపు చనిపోతాడంట నీళ్లు లేకపోతే. నీళ్లు అంత ప్రాధాన్యమైనవి, అంత శ్రేష్టమైనవి. అందుకే దేవుడు అన్నాడు, నా వాక్యము జీవము గల నది, ప్రవహించే నది దేవుని వాక్యం. అందుకే ఇక్కడ ఈ యొక్క కీర్తనాకారుడు ఏమని రాశాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. ఎవరి కోసం ఆశపడుతుందంటే ఇప్పుడు ఇతను రాసినటువంటి ప్రాణము దేవుని కోసం ఆశపడుతుందంట. మరి మన ప్రాణం దేనికోసం ఆశపడుతుంది? దేనికోసం ఆశపడుతుంది? హృదయపూర్వకంగా రావాలి ఆ మాటలు. దేవుని కోసమే ఆశపడుతున్నాం, దేవుని రాజ్యాన్ని చూడాలని ఆశపడుతున్నాం. లోక సంబంధమైన ఆశలు ఉంటాయి, లోక సంబంధమైన అన్నీ కూడా మనకు ఉంటాయి. కానీ ప్రాముఖ్యముగా ప్రతి క్రైస్తవుడు కూడా ఏమిరా నీ ఆశ అంటే, నా ఆశ దేవుని రాజ్యాన్ని నేను చూడాలి. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన చేస్తారు, ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది ప్రభువా అని ఎంతోమంది ప్రార్థన చేస్తారు. ఈరోజు నీవు నేను కూడా ఆ రీతిగా, ఏ రీతిగా అయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, నీళ్ళ కోసం ఆశపడుతుందో, మనము కూడా దేవుని కోసం అంతా ఆశపడాలి. జింక నీళ్ళ కోసం అంటే ఎంత దూరమైనా పోతుందంట ఎగురుకుంటా. అది ఎగురితే ఈ నుంచే ఎగురితే ఆడపోయి పడుతుందంట. ల్యాండింగ్ అంటే అంత ఎత్తుపోయి ఎగురుతుంది, ఎంతో స్పీడ్గా పరిగెత్తాలనుకుంటుంది. నీళ్ళు లేకపోతే మాత్రం అవి కూడా చచ్చిపోతాయి. ఈరోజు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది మొదటి పాయింట్. రెండవది కూడా మనం గమనిస్తే, నా ప్రాణము దేవుని కొరకు దృష్టి కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు దృష్టి కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయన. రెండవ వచనం మనం గమనిస్తే, మన ప్రాణము దేవుని కొరకు ఏం కావాలంట? తృష్ట కొనాలంట. తృష్ట అంటే ఏంటంటే, దేవుడు మేలు చేసినా చేయకపోయినా, దేవుడు నా జీవితాన్ని బాగు చేసినా బాగు చేయకపోయినా, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులున్నా, ఏమైనా ఏ స్థితిలో నేను ఉన్నాను కూడా, మన ప్రాణం ఏం చేయాలంట? దేవుని కొరకు తృష్ట కోరాలంట. తృష్ట కోరాలంటే అర్థం ఏంటంటే, చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమ చూపించాల, ఎదురు చూడాలి యేసయ్య కోసం. అందుకే ఆ కింద మాట ఉంది చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను (?). ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఈరోజు మనం కూడా ఈ మాట ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభువా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఎప్పుడు వస్తున్నావు దేవుని సన్నిధికి? పాటలన్నీ అయిపోయినాకనో, వాక్యం అయిపోయినాకనో, ముగింపు ప్రార్థనకు వచ్చి అది కాదు. దేవుని మీద ఆశ నీకుంటే, దేవుని మీద నీకు ప్రేమ ఉంటే, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉంటే, దేవుడు నాతో మాట్లాడుతున్న ఆశ ఉంటే, చర్చి వాకిలు తెరవక ముందే నువ్వు వాకిల ముందు నిలబడాల. దాన్నే ఆశ అంటారు, ఆసక్తి అంటారు. ఇప్పుడు ఒక సినిమాకు పోయేటోడు సినిమా అంతా అయిపోయినాక క్లైమాక్స్ పోతాడా? పోడు. సినిమా టికెట్ తీసుకుని మధ్యాహ్నం పోయి లైన్లో నిలబడతాడు. ఫస్ట్ పేరు వన్నప్పటి నుంచి చూడాలనుకుంటాడు. అంటే ప్రారంభము నుంచి మానవుడు పాపము చూడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని మందిరానికి, ఆయన మందిరంలో నేను ఎప్పుడు వచ్చేదను అని ప్రశ్నించుకోలేకపోతా ఉన్నాడు మానవుడు. ఇష్టానుసారమైన జీవితం, భయభక్తులు లేని జీవితం, ఎట్లా పడితే అట్లా దేవుని సన్నిధికి రావడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం, భయభక్తులు లేని జీవితం మనము నేర్చుకుంటా ఉన్నాం. మార్చుకోవాలి, మార్పు రావాలి మనలో. ఇది ఎవరి సన్నిధి? ఇది దేవుని సన్నిధి. ఇది ఒక స్కూల్కే, కాలేజీకే, లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్కో, లేదంటే ఒక సభకో. ఇప్పుడు సపోజ్ మన ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఆయనను స్టేజ్ మీద ఎట్లా పడితే అట్లా పిలిచారు. గౌరవనీయులైన మన జిల్లా, మన యొక్క ప్రొద్దుటూరు మండలం యొక్క ఎమ్మెల్యే గారిని సాదర వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అని ప్రేమతో గౌరవపూర్వకంగా పిలుస్తారు. సరే, ఆయన మాట్లాడేటప్పుడు ఎవడైనా ఒక మాట మాట్లాడతాడా? ఎవరు మాట్లాడరు. ఎందుకంటే పక్కన వాళ్ళందరూ కూడా గమ్ముడు సార్ మాట్లాడుతున్నాడు, గమ్ముడు అల్లరి చేయకు, తిరిగాకు, పాపను పట్టుకో, వాళ్ళని పట్టుకో, వీళ్ళని పట్టుకో, అరసొద్దాని అంటాం. అంటే ఈ లోకములున్న అధికారులకే మనం అంత భయపడుతున్నాం, అంత భయభక్తులు కలిగి జీవిస్తున్నామే.
మరి ఈ సర్వలోకాన్ని మాటతో సృష్టించిన దేవునికి మనం భయపడాలనా లేదా? మనం భయభక్తులుగా జీవించాలనా లేదా? మనుషుల దగ్గరికి ఎందుకు పోతున్నామంటే, వంగి వంగి ఎందుకు పోతామంటే వాడు ఏదో మనకు చేస్తాడని. కానీ యేసయ్య దగ్గరికి నువ్వు వంగి వంగి పోవడం అవసరంలా. ఆయన మందిరానికి నువ్వు సమయానికి వచ్చి, సమయాన్ని దేవుని స్తుతించి, దేవుని మందిరంలో నువ్వు నిత్యమైన ఆయనను పూజిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతను చెప్పుకుంటూ ఉంటే దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చినందున. దాని కింద వచ్చిన ఉంది, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను. ఎప్పుడు కనపడుతున్నావు దేవుని సన్నిధికి? కొంతమంది పండగకి, పబ్బాలకు, క్రిస్మస్కు, గుడ్ ఫ్రైడేకి అప్పుడు కనపడతారు. అందుకే ఆ కీర్తనకారుడు క్వశ్చన్ మార్క్ పెట్టినాడు ఆడ. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు కనపడుతున్నావు అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఇండైరెక్ట్గా ఆ కీర్తనకారుడు. ఎప్పుడు కనపడుతున్నావు మనం అంటే ఆదివారం కనపడతాం. కొంతమంది సండే క్రిస్టియన్స్ అంటారు, అందుకే ఆదివారం క్రైస్తవులు, బల్ల తీసుకున్న క్రైస్తవులు. వారం అంతా తెలిసి తెలియని తప్పులన్నీ చేయడం, పాపములన్నీ చేయడం. ఆదివారం ఉదయాన్నే తెల్ల చీర కట్టుకొని దేవుని మందిరానికి, తెల్ల బట్టలు వేసుకుని దేవుని మందిరానికి వచ్చి బలలో చేవేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన జీవితాలు మార్చుకోవాలి. మార్చుకుంటేనే క్షేమం. కొంతమందికి ఈ మాటలు బాధ కలుగుతాయి, నాకు పక్కా తెలుసు. ఈ మాట కొంతమందికి బాధ కలుగుతాయి, కొంతమంది ఇబ్బందులు పడతారు. కానీ మార్చుకుంటేనే మనకు మేలు. దేవుని గురించి తెలుసుకోవాలి, ప్రభు చెప్పే మార్గంలో మనం నడవాలి. ఆయన శ్రేష్టమైన వాడు, గంభీరమైన వాడు. ఆయన అల్లా తప్ప దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఏం చేశాడు? ప్రతి దానిని కూడా ఒక నోటి మాటతో ఇది కలుగును కాకంటే కలిగినాయి అన్నీ. కానీ నిన్ను మాత్రం ఆయన ఏం చేసినాడు? చెక్కుకున్నాడు. నా బిడ్డ ఇట్లా ఉండాలి, నా బిడ్డ ముఖం ఇట్లా ఉండాలి, నా బిడ్డ చేతులు కాళ్ళు ఇంత హైట్ ఇట్లా ఉండాలని నిన్ను ఆయన చేతితో చెక్కుకొని నీ ముక్కులో ఆయన జీవవాయువును ఊదినాడు. ఈరోజు నీకు తెలుసో తెలియకుండానే ప్రతి సెకండ్ కూడా నువ్వేమని ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే యేసు అని వస్తుంది, నీకు తెలియకుండానే. అందులో టెస్ట్ చేసుకో అని వస్తుంది, యేసు యేసు అని. ప్రతి మానవుడు, ఏ మతమైన, ఏ కులమైనా సరే, యేసయ్య నామము ఎవరు స్మరిస్తున్నారు? మన ఊపిరి ప్రకటిస్తూ ఉంది యేసయ్య నామాన్ని. ఈరోజు నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుని సన్నిధికి నేను సమయంలో ఉండాలి, నా దేవుని సన్నిధికి అనుదినము కనపడాలి. సభ ఉన్నప్పుడు, వాక్య పరిచర్య జరిగేటప్పుడు ఆయన స్తుతించాలి. కొంతమందికి దేవుడు చక్కటి స్వరం ఇస్తాడు, పాటలు పాడే స్వరం. పాటలన్నీ అయిపోయినాక వచ్చి కూర్చుంటారు, ఏం ప్రయోజనం? దేవునికి ఇచ్చిన స్వరాన్ని నువ్వేం చేయాలా? పాటలు పాడడానికి ముందు నిలబడాలి. కొంతమందికి వాక్యం చెప్పే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఎక్కువసేపు ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. దేవుడు నీకు అన్ని తలాంతులు ఇచ్చాడు, కానీ నువ్వు ఆ తలాంతులను సక్రమంగా యూజ్ చేసుకోవడంలే. కొంతమంది యవనస్తులకైతే ఆదివారం అంటే ఒక పండగలాగా ఉంటుంది. ఏం చర్చిలే, బాగా రెడీ కావాలా, చేతి నిండితే గాజులు వేసుకోవాలా, బాగా స్టైల్గా ఉండాలా. యవనస్తులైతే మంచి బట్టలు వేసుకోవాలా, బాగా స్టైల్గా ఉండాలా. ఆదివారం అంటే కొంతమందికి ఎంజాయ్. కానీ అదే ఎంజాయ్ దేవునిలో చేయి, అదే ఎంజాయ్ దేవుని సన్నిధిలో నువ్వు ఎంజాయ్ చేయడం ద్వారా నీ ఆత్మ కూడా ఎంజాయ్ చేస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు నీ శరీరము కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది. ఆ పని ఈ పని అన్నీ మోసుకుంటాం భుజం మీద. కానీ ఆదివారం రోజున నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ ఆత్మ చాలా అంటే చాలా కూల్ అవుతుంది, నెమ్మది అవుతుంది. అవునా కదా? దేవుని సన్నిధిలో సంతోషం, సమాధానం మనకెక్కడ కూడా దొరకదు. అందుకే ఆ భక్తుని ఎవరో కొంతమంది అడుగుతున్నారంట. చూడండి 3వ వచనం ఏమడుగుతున్నారంట ఆ భక్తుని? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను కదా. 3వ వచనం. ఆ భక్తుని కొంతమంది అడుగుతున్నారంట, ఏమని? నీ దేవుడేడి? నిత్యము అడుగుతున్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ భక్తుని వైపు దేవుడు చూడలే, ఇంకా కనికరించలే. కష్టాల్లో ఉన్నాడేమో, ఇబ్బందులో ఉన్నాడేమో, ఏదో మొత్తానికి బాధలో ఉన్నాడు, కానీ దేవుడు ఇంకా ఆ బిడ్డ వైపు చూడలే. అందుకే ఆ మాట రాస్తున్నాడు, ఏమని? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయను. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా అంటాం, ఏంది దేవుడు ఉన్నాడా? ఈ దేవుడు ఉంటే మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, దేవుడు నా పక్షం లేడే, ఈ దేవుడు లేడే, ఏమైపోయినాడు ఈయన అని ఒక్కొక్కసారి మనం నిత్యం అనుకుంటాం. ఒక్కొక్కసారి ఎదురింటోడు అంటాడు, అవుబా నీ దేవుడు పెద్ద దేవుడు అంటివే, మరి ఏంది నీ బతుకు ఇట్నే ఉందే, ఏడి నీ దేవుడు ఏడి అని అంటారు కొంతమంది ఎగతాళిగా.
అప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే రాత్రి పగలు మన కన్నీళ్ళు, కొంతమంది ఏడుస్తారు బాధలతో కష్టాలతో, తిండి లేక తిప్పలు లేక ఏం చేస్తారంటే కన్నీళ్ళనే అన్నపానములుగా చేసుకుంటారంట. ఈ భక్తుడు కూడా అలాగే చేసుకున్నాడు. అనేక మంది వచ్చి ఆ భక్తుని అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయేను, నీ దేవుడు ఏమాయేను అని అందరు అడుగుతూ ఉంటే ఈ భక్తుడు కూడా రాత్రి పగుళ్ళు ఏడ్చుకుంటూ ఆ కన్నీళ్ళను అన్నపానములుగా మార్చుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా చాలామంది ప్రశ్నిస్తారు, నీ దేవుడు ఏడి, నీ దేవుడు ఏది, ఏం చేశాను నీకు, నీ దేవుడు నీ కోసం ఏం చేసినాడు అంటే నువ్వు ఒకటే మాట చెప్పు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టినంతగా నన్ను ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. ఏంది దేవుడు మన కోసం ఏం చేశాడు, ఏం చేశాడు మన కోసం ఆయన చెప్పాలా? మన దేవుడు మన కోసం ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎవరిని అడుగుతారు నిన్ను ఆటో ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, పని దగ్గర, ఏమయ్యా మీరు యేసుప్రభుని కొలుస్తారే, అసలు యేసుప్రభు ఏం చేసినాడు? ఆ యొక్క గుడ్డ లేదు, వాకిల్ లేదు, ఏమి లేదు, అంత ఘోరమైన శిక్ష పొందుకున్నాడే, అంత ఘోరమైనటువంటి కొట్టినారే, తిట్టినారే, అవమానపరిచినారే, అట్లాంటి వాడు మీకు దేవుడు అని కొంతమంది ఎగతాళిగా మాట్లాడతారు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు చెప్పాల్సిన పని ఏంటంటే, నా దేవుడు నా మీద నాకు శిక్ష రానియకుండా నా పాపములన్నీ ఆయన మోసుకొని నిజమైన దేవుడిని రుజువుపరుచుకున్నాడు. ఇటువంటి దేవుడు ఎక్కడా లేడు. చనిపోయి తిరిగి లేచి 40 రాత్రి పగులు అనేక మందికి ఆయన కనపడ్డాడు. అనేక మంది కనపడి ఆయన తాను దేవుడని రుజువుపరుచుకున్నాడు. తన శరీరము కుళ్ళిపోయింది, కృషించిపోయింది, వేదన పడ్డాడు, కష్టాలు పడ్డాడు మా కోసమే. మా దేవుడు మా కోసం ఎన్నో చేశాడు అని మనం ధైర్యంగా చెప్పాలి. ఈరోజు ఎవరో ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నారు కదని చాలామంది తప్పించుకొని వెళ్ళిపోతారు. ఒక నెల కిందట ఒక సేవకుడు సువార్త చెప్తా ఉన్నాడంట, బ్యాగ్ వేసుకొని సువార్త చెబుతూ పోతా ఉన్నాడు. పోతా ఉంటే ఆ ఊర్లో కొంతమంది వచ్చి బ్యాగు లాగేసుకొని బైబిళ్ళన్నీ చించేసి, కళపత్రికలన్నీ చించేసి, వాటిని కాల్చి ఆ పాస్టర్ గారిని కొట్టినారంట బాగా. సరే ఆయన ఏం చేసినాడంటే, నాకు మీరు ఏమైనా చేసుకోండి, నా బైబిల్ బ్యాగు నాకు ఇవ్వండి, నా బైబిల్ నాకు ఇవ్వండి అంటున్నాడంట సార్కి. అంటే ఏముందిరా ఈ బైబిల్లో, ఏముంది ఈ బైబిల్లో అంటే, ఆ వాక్యము జీవమైంది, జాగ్రత్త, నాశనం అయిపోతావు, నువ్వు ఈ కళపత్రికలు చేయించుకున్నా ఏం చేయించుకున్నా నీకేం కాదు, బైబిల్ జోలికి పోవద్దు, బైబిల్ శ్రేష్టమైనది, నా బైబిల్ నాకి, బైబిల్ నాకే అని బైబిల్ కోసం కొట్లాడుతున్నట్టు వాళ్ళతో బైబిల్ లాక్కుంటున్నాడంట. ఒకరు వచ్చి చెంపలు కొడుతున్నారు, ఎట్లంటే అట్లా ఊదుతున్నారు, ఎట్లంటే కొడుతున్నారు. కానీ తన ఆశ అంతా కూడా బైబిల్ మీదనే ఉంది. కానీ సాయంత్రం అంతా అయిపోయింది. కొంతమంది క్రైస్తవ పెద్దలందరూ పోయి కేసు పెట్టినారు ఆ వీడియో మీద. వాళ్ళ మీద కేసు పెడితే గవర్నమెంటే చెప్పింది, రాజ్యాంగంలో వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికైనా పోయి సువార్త చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఎక్కడికైనా పోయి సువార్త చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఈ వీధిలో చెప్పొద్దు, ఆ వీధిలో చెప్పొద్దు అనే రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, అనే కట్టడాలు ఏమి లేవు. వాళ్ళు ఎక్కడైనా సువార్త చెప్పుకోవచ్చు. వాళ్ళని అడ్డగించినందుకు, వాళ్ళ వస్తువులను మీరు చించినందుకు, కాల్చినందుకు మీకు జైలు శిక్ష అని చెప్పి ఉల్టా వాళ్ళకే జైలు శిక్ష కొట్టేసింది. దేవుని నామానికి వ్యతిరేకంగా పోవద్దు. ఈరోజు చాలామంది క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవునితో రాజకీయాలు చేసేవాళ్ళు, దేవుని హేళనగా మాట్లాడేవాళ్ళు, దేవుని సంబంధమైన వారిని, ఆయన సేవకులను తక్కువ అంచనా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, దేవునితో మనకు గొడవ వద్దు. దేవునితో సమానమైనటువంటి వారు మనం కాము. ఆయన చేతిలో చెక్కబడినటువంటి వారు మనం. ఆయన నలుపుతే ఏమైపోతాం? ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను అన్నాడు. అరచేతి అంటే ఏంది? ఇది అరచేతి. ఇప్పుడు దేవునికి నీ మీద కోపం వచ్చి ఏళ్ళు ఇట్లా ముడుచుకున్నాడు అనుకో, నువ్వేమైపోతావు? నలిగిపోతావు, ఇబ్బందులు పడతావు, శ్రమలు పడతావు, కష్టాలు పడతావు. అదే ఫ్రీగా దేవుడు ఇట్నే పెడితే ఇదంతా తిరగచ్చు, నువ్వు హ్యాపీగా దేవుని చెయ్యి అంతా తిరగచ్చు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకచ్చు. కాబట్టి ఆయన చెయ్యి ఇట్లా ముడుచుకోక మునిపే మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని ప్రేమించు. నీ ప్రాణము దేవుని కొరకు తృష్ట కోరుతా ఉందా లేదా పరీక్షించుకో. జీవము గల దేవుని కొరకు తృష్ట కలిగి జీవించు, ఆశ కలిగి జీవించు. దేవుని రాజ్యాన్ని కొరకు ఆశపడి జీవించు, దేవుని సన్నిధి కొరకు ఆశపడి జీవించు. అది నీకెంతో మేలు. తర్వాత చూడండి, తర్వాత
4వ వచనం, జన సమూహంతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కృంగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నీయు నా దేవుడని చెప్పుకొనొచ్చు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను అని ఏ మాట ఉంది? ఇంకను ఉందా లేదా మీ బైబిల్లో? ఇంకను అంటే అర్థం ఏంది అంటే దేవుడు అసలు ఈయన వైపు చూడలే, ఇంకా దేవుడు ఇతనికి ఏ సహాయము చేయడంలా. జన సమూహం వచ్చి ఆయనను తిడతారు, నీ దేవుడేర్రా, పెద్ద నీ దేవుడి మీద ఆశ అన్నావే, యేసయ్య అంటే నీకు ఇష్టం అన్నావే, దేవుని రాజ్యం అంటే ఇష్టం అన్నావే, దేవుని సన్నిధి అంటే ఇష్టం అన్నావే అని చాలామంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇతను ఏం చేశాడంట? చూడు నా మాట, 4వ వచనం, జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని ఏం చేశాడంట? నడిపించినాడంట. హల్లెలూయా. ఎవరిని నడిపించినాడంటే దేవుని మందిరానికి? అల్లర్లు చేసేవాడిని, సంతోషంగా జీవించే వాళ్ళను. జన సమూహము అనుందా లేదా? జన సమూహము పండగ చేయించిన వారందరినీ కూడా ఎక్కడికి నడిపించాడంట? దేవుని సన్నిధికి. ఈరోజు మనము ఎక్కడైనా అల్లర్లు జరిగితే మనం పోయి కలిసిపోతాం ఆ గుంపులో మనం ఉండిపోతాం, అల్లర్లు చేసే గుంపులో. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే వారినే దేవుని దగ్గరికి తెచ్చినాడంట. వాళ్ళలో కలిసిపోలే ఈ భక్తుడు, వారు చేసినట్టుగా ఈ భక్తుడు చేయలే. కాబట్టి తెలుసుకోవాలా, జన సమూహము పండగ చేయించిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అంటే ఇప్పుడు అతనికి అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అరే అప్పుడు నేను దేవుని కోసం అంతమందిని చర్చికి నడిపించినా కదా. కొంతమంది మనలో కూడా అనుకుంటారు, ఒకప్పుడు అన్నీ మేము చాలా చేసినాం కదా, ఒకప్పుడు మేము ఎన్నో చేసినాం కదా, ఏంది బాధ, ఏంది కష్టాలు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎంతో దేవుని సేవ మేము చేసినాం కదా, దేవుని మందిరానికి మేము ఎన్నో ఇచ్చినాం కదా, దేవుని మందిరానికి మేము కష్టపడినాం కదా, ఏంది మేము ఇట్లా కష్టాల్లో ఉన్నామే, ఇబ్బందుల్లో ఉన్నామే అని చాలామంది అనుకుంటారు. అదే ఈ భక్తుడు కూడా ఇక్కడ అంటున్నాడు. చూడండి 5వ వచనం, నా ప్రాణము నాలో ఏమైపోతుందంట? ఆయన ప్రాణము కరిగిపోతుందంట. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే తన హృదయము, రాటు తెలిన హృదయం ఏమైపోతుందంటే మెత్తగా అయిపోతుంది. కష్టముతో, బాధతో దేవుడు చూడటంలా ఎన్ని మేలులు చేశాడో. ఇప్పుడు అక్కడ చూడు, నా బిడ్డ చర్చికి జనాలు నడిపించాడు. ఏమ్మా, చర్చికి జనాలు నడిపించాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని మీద దృష్ట పెట్టుకున్నాడు. నీ దేవుడు ఏడని అనేక మంది ప్రశ్నించినా కూడా నా దేవుడు గొప్పవాడు అని అందరికీ చెప్తున్నాడు. చెడ్డ సహవాసులను, జన సమూహాలందరినీ దేవుని మందిరానికి నడిపించాడు. కానీ తనకేమి లేదంట, ఇంకా సంతోషం లేదు. నా ప్రాణము కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఏమని ప్రశ్నించుకుంటున్నాడు ఆ భక్తుడు? ఎందుకు కృంగిపోతున్నావే, ఎందుకు కృషించిపోతా ఉన్నావే, ఎందుకు కరిగిపోతా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు అని ఈ భక్తుడు తనలో తాను అనుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా అనుకోవాలి ఆ మాట. నా ప్రాణం ఎందుకు కరిగిపోతా ఉంది, ఎందుకు నేను చీటికి మాటికి బాధపడుతున్నా, ఎందుకు నేను చీటికి మాటికి కష్టపడుతున్నా, ఎందుకు నేను చీటికి మాటికి అలుగుతున్నా, ఎందుకు చీటికి మాటికి నేను దేవుని మీద వ్యతిరేకంగా జీవిస్తున్నా అని నిన్ను నువ్వేం చేయాలో పరీక్షించుకోవాలి. అందుకే ఆ భక్తుడు అన్నాడు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందరపాటుతో చాలామంది తప్పుడు అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలతో దేవుని సన్నిధిని దూరం చేసుకుంటారు. తొందరపాటు ఆవేశాలతో, లేదంటే ఆక్రోశాలతో, కోపాలతో, పగలతో, ఈర్ష్యలతో దేవుని మందిరాన్ని కొంతమంది ఏం చేస్తారు? తొందరపాటుతో దూరం చేసుకుంటారు. దేవుని సహవాసం దూరం చేసుకుంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ భక్తుడు అంటున్నాడు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నాలో నీవేళ అంటే తను తానే ఏం చేసుకుంటున్నాడు? ఇలా పరీక్షించుకుంటున్నాడు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎందుకు తొందరపడుచున్నావు? నిమ్మలంగా ఉండు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనొచ్చు
ఇంకను నేను ఆయనను స్తుతించేదను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఈ భక్తుడు? ఏమంటున్నాడు? ఎవరి యందు నిరీక్షణ ఉంచాలంట? దేవుని మీద నిరీక్షణ ఉంచాలంట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ బాగా చెప్తా, ఒకసారి బాగా వినండి. ఇప్పుడు ఈ భక్తుడు దేవుడు అంటే చాలా ఆశ. ఈ భక్తుడు ఇప్పుడు ఈ భక్తునికి దేవుడు అంటే బాగా ఆశ. ఈ భక్తుడికి దేవుడు అంటే ఎక్కువ అతి ఆశ, ఇంకెక్కువ ఆశ పెరిగిపోయింది. తృష్టగోరుచున్నాను అని అంటాడు. అంటే ఇంకా నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా ఈ భక్తుడు ఉన్నాడు. తర్వాత ఏమైందంటే కొంతమంది వచ్చి అడ్డగించినారు. కొంతమంది వచ్చి అడ్డగించి ఏమన్నారు? జన సమూహం వచ్చి నీ దేవుడేడి, నీ దేవుడెవడు అని ఎట్లా పడితే అట్లా ఆయనను దూషించారు, అవమానపరిచారు. అయినా ఈ భక్తుడు ధైర్యముగా నిలబడ్డాడు. రాత్రి పగలు కన్నీళ్లతో అవే అన్నముగా ఆహారముగా కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎంత దేవుని మీద ఆశ పెట్టుకున్నా కూడా ఏం మిగిలినాయి? ఈ బిడ్డకి కన్నీళ్ళు మిగిలినాయి. దేవుని మీద ఎంత ఆశ పెట్టుకొని తృష్టగోరుచున్నా కూడా ఈ బిడ్డకి ఏం మిగిలినాయి? కన్నీళ్ళు మిగిలినాయి. తర్వాత ఏమైందంటే ఒకసారి ఏమైనా పడుకొని ఉన్నాడేమో, లేదంటే కూర్చొని ఉన్నాడేమో, లేదంటే ఎక్కడన్నా ఏదైనా చేస్తా సడన్గా ఒక గుర్తు వచ్చింది. ఏం గుర్తు వచ్చిందంటే ఒకప్పుడు నేను దేవుని మందిరానికి ఈ చెడ సహవాసము, జన సమూహము, పండగ చేసుకునే వాళ్ళందరినీ కూడా నేను దేవుని మందిరానికి పిలుచుకోపోయినా కదా, దేవుని మందిరం అనేక మంది నడిపించిన కదా, దేవుని పని నేను చేసిన కదా, మరి నాకేంది దేవుడి కష్టాలు పెట్టినాడే, ఏంది నాకు ఈ కన్నీళ్ళు, ఏంది నాకు ఈ శ్రమలు, నాకు దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే ఇష్టము, మరి నాకే ఎందుకు ఇవి జరుగుతున్నాయి అని భక్తుడు బాధపడుతూ ఉన్నాడు. తనలో తాను కృంగిపోతూ ఉన్నాడు. తనలో తాను ఏడ్చి తన హృదయము కరిగిపోతూ ఉంది. తనలో తాను ఏమనుకుంటున్నాడు? పరీక్షించుకొని తొందరపడుతున్నావు, జాగ్రత్త. ఎవరి యందు నువ్వు నిరీక్షించాలా? దేవుని యందు నిరీక్షించుము. ఎందుకు దేవుని మీద నిరీక్షణ ఉంచాలంటే ఆ భక్తుడు అంటున్నాడు, ఆయన నా రక్షణ కర్త, నా దేవుడు అని చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించేది. కష్టాలు వచ్చినాయి, ఇప్పుడు ఆయనకి ఇబ్బందులు వచ్చినాయి, దేవుడు సహాయం చేయడంలా, దేవుడు చూడడంలా, దేవుడు ఏమీ ఆ బిడ్డకు చేయడంలా. కానీ ఏమంటున్నాడు? నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతిస్తా. ఈరోజు నువ్వు స్తుతిస్తున్నావు. అట్లా పొరపాటున దేవుడు నీ దిక్కు ఏదైనా ఒక చిన్న మేలు చేయకపోతే ఇంకా అయిపోయి సేవకుడు కానిచ్చిన అబ్బా భోజేస్తాడు, పాడుతున్నాడు, అందరి కోసం చేస్తాడు, మా కోసం చేయడు. ఆ చర్చిలో కొంతమందికే విలువ, మాకులా విలువ. మేము ముందు నుంచి వచ్చినాం, ఇప్పుడు వెనకలు వచ్చిన ముందు అయిపోయినారు, వెనకలు వచ్చిన ముందు అయినారు, ముందర వెనకలు. ఎన్ని మాటలు మాట్లాడతామో, ఒక్క మేలు చేయకపోతే దేవుడు, ఒక్క శ్రమ మనకి ఏదైనా వచ్చిందంటే నాకు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చిన అనుకోన్నా, ఏంది ఈ వాగ్దానం? అనవసరంగా దేవుడు నమ్ముకున్నా. ఈరోజు ఈ తప్పిదాలని ఎందుకు జరుగుతాయంటే మనము ఒక్కరిని తండ్రిగా పెట్టుకోవడంలా. మనకు నచ్చినట్టుగా దేవుడు అంటాడు. ఆ కాలంలో బయలుదేవత అని కొంతమంది అందరూ కూడా బయలుదేవతను పూజిస్తారు, ఇంకొంతమంది దేవుణ్ణి పూజిస్తారు. కానీ కొద్ది కాలానికి అందరూ కూడా బయలుదేవతను పూజిస్తారు. బయలుదేవతను పూజించి దేవుడు అంటాడు, ఒరే నీకు బయలుదేవత కావాలన్నా, నేను కావాలన్నా, సరే బయలుదేవతలు అందరూ వెళ్ళిపోండి అండి. వాళ్ళందరూ కూడా పతనం అయిపోయి నాశనం అయిపోతారు. ఈరోజు నేను చెప్పిపోయేది కూడా అదే. దేవుని బిడ్డలుగా ఒక్కటే తండ్రి, ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే. ఏ రోడ్డుకి పడితే ఆ రోడ్డు పోవద్దు. ఒకడు వచ్చి ఎవడన్నా వచ్చి ఏం కాదులే ప్రసాదం తీసుకో, ఏం కాదు తిను, పలానా గుడిదిలే, తీసుకో తిను అని అంటేనే చేతి తీసుకొని కళ్ళకు అద్దుకొని ఓయమ్మా ఏసయ్యా అని అనుకొని తిన్నామనుకో, ఎవరికి అవమానం అది? నీకేం కాదు, నువ్వు అన్నీ తుడుచుకొని పోతావు, ఇంగిలు మూసినా తుడుచుకొని పోతావు, నీకేం కాదు. దేవునికి అవమానం. నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. అన్నీ చేసి కూడా నీకు ఎన్ని మేలులు చేసినా కూడా, నీకు జీవితం ఇచ్చి, నీకు బ్రతుకునిచ్చి, నీకు ఆస్తినిచ్చి, అంతస్తునిచ్చి, కుటుంబం ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లనిచ్చి, అన్ని దేవుడు ఇచ్చినా కూడా నువ్వు లాస్ట్కి ఎవడో దారుణం ఎవడొచ్చి ఏదో తీసుకో అంటే ఏటికే దాన్ని అద్దుకొని తినేది. అయ్యా నాకొద్దు, నేను క్రైస్తవుని, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకుని బాప్తిజం తీసుకున్నాను, అయ్యా నాకు ఇవన్నీ తరంగావు, నీకోసం ప్రార్థన చేస్తా, చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఇదనే కాదు, చాలా ఉన్నాయి మనలో తప్పులు. మనము తప్పుదారిలో పోయి దేవుని తప్పు పడుతున్నాం. ఇప్పుడు మనము మెయిన్ రోడ్డు మీద పోవాలి. మామూలుగా ఉదాహరణకి మనం మెయిన్ రోడ్డు మీద పోతే మనకు లైట్లు ఉంటాయి, బండ్లు తిరుగుతాయి, కార్లు అన్నీ తిరుగుతాయి మెయిన్ రోడ్డు మీద. మనం కావాల్సి వచ్చి అడవిలోకి పోయి ఎవరు అడవి ఫారెస్ట్ ఆఫీసర్ లైట్లు పోయిలే, రోడ్డు లేదు, ఏం లేదంట. అవుతుందా? మనం ఎక్కడికి పోవాలా? రోడ్డులో పోవాలి. మనం
మనం ఇష్టానుసారంగా అడుగులు అమ్మడి ఈ రోడ్డు బాగుంది, ఈ రోడ్డు బాగుంది, ఇట్లా పోతే లైట్లు ఉండవు, రోడ్డు ఉండదు, గుంతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే, అదే దేవుడు చెప్పినట్టుగా ఆ మార్గంలో వెళితే దేవుని మార్గమును సరళం చేస్తాడు. అది భక్తుడు కూడా. అందుకే ఆ మాట అంటాడు, నా రక్షణకర్త నా దేవుడు అయినందున ఇంకను నేను నిన్ను స్తుతించెదను. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఈ బిడ్డ. అంటే స్తుతించడం అంటే ఊరికి ప్రార్థనే కాదు, తనకు కలిగిన దాంట్లో ఇవ్వడం, తనకు కలిగిన దాంట్లో ఇస్తూ ఉండడం. కొంతమందికి యేసయ్య నేను కష్టాల్లో ఉన్నాను, యేసయ్య నాకు చాలా ఇబ్బందులుగా ఉంది, యేసయ్య నాకు సహాయం చేయేసయ్య, ఏసై అంటాం. దేవుడు సడన్గా ఏదో ఒక రూపంలో ఒక 10 లక్షలు 5 లక్షలు డబ్బు ఇస్తాడు. డబ్బు ఇవ్వగానే ఆ డబ్బు దేవుడు ఇచ్చిన అనుకోరు కొంతమంది. అది ఏదైనా ఆరోగ్యమైనా కూడా దేవుడు ఇచ్చాడు అనుకోడు. నేను బాగా తిన్నా, డాక్టర్ కాడికి పోయినా, డాక్టర్ మంచి మాత్రలు ఇచ్చినాడు, ఏమో పెద్ద ఆసుపత్రి బాధ, ఆసుపత్రికి పోయి వచ్చింటే నేను బాగా అయినా. పెద్ద పెద్ద ఆసుపత్రులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు డబ్బులు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మనల్ని దేవుడు ఉచితంగా కాపాడుతున్నాడంటే ఆయనకు నువ్వేం చెల్లించాలా? స్తుతి చెల్లించాలి. హాస్పిటల్లో నుంచి బయటికి వస్తానే ఒక నిమిషం వాళ్ళు మోకరించి, ప్రభువా నన్ను క్షేమంగా ఇంటికి తీసుకుపోతే నీకు వందనాలని ప్రార్థన చేయాలా. టెంకాయ కొట్టి దిష్టి తీసి ఎర్రనీళ్ళు తీసి అవి కాదు, మనం హిందువులం కాదు. మన దేవుడు యేసు ప్రభు, గుర్తుపెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా జీవించదు, ఏది పడితే అది చేయదు. చాలామంది చిన్న చిన్న తప్పులు చేయడము, కష్టాలన్నీ మీద వేసుకోవడం, ఇబ్బందులన్నీ మీద వేసుకోవడం, దేవుడు అనడం. దేవుడు అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు వాణ్ణి మొక్కుతీవి కదా, వాణ్ణి అడుగుపో అంటాడు దేవుడు. అయిపోయా. ఏం పోగొట్టుకున్నావు? దేవుని దగ్గర నుంచి కుడిపాశం పోగొట్టుకున్నావు. దేవుడేమో నేను తొడ మీద కూర్చోపెట్టుకోవాలనుకుంటున్నాడు నిన్ను, ఆయన భార్యగా, ఆయన సంఘముగా, ఆయన తొడ మీద కూర్చోపెట్టుకోవాలనుకుంటున్నాడు నిన్ను. కానీ నువ్వే రోజు రోజుకి జారిపోయి పాతాళానికి పోతున్నావు, భూలోకంలోకి పోతున్నావు. అన్నీ నీకు నచ్చినట్టుగా. ఎవడో పెద్దోడు ఏదో చెప్పింటాడు, దాన్ని పాటించడమే. అది ఎంత న్యాయం? దేవుడు మనకు తెలివి ఇచ్చినాడు, దేవుడు మనకు అన్నీ ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు దేవుడు. ఎట్లడితే అట్లా జీవించదు, వాక్యానుసారంగా జీవించండి. ఏదైనా పంటలో పొలం వేసేటప్పుడైనా, ఉద్యోగం విషయంలో అయినా, వివాహ విషయంలో అయినా, అది ఏదైనా సరే ప్రార్థనా పూర్వకముగా ప్రారంభం చేయి. యేసు క్రీస్తు ప్రభువే ప్రార్థన చేసినాడంట. ఆలోచన చేయి. యేసు ప్రభుకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? యేసు ప్రభుకి ఏమైనా కొదవా? మరి యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేసినాడు చెప్పండి? ఏం పండు ఎందుకు చేసినాడు? దేవునికి ఎంత తక్కువ ప్రార్థన చేయడానికి? ఏం తక్కువ? ఎందుకు ప్రార్థన చేసినాడు? మరి మనం నేర్చుకోవాలని ప్రార్థన చేసే అలవాటు నేర్చుకోవాలి. సాక్షాత్తం యేసు ప్రభువే 40 రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడంటే ఆయనకి ఏం తక్కువ ఉన్నాయి? ఆయన అనుకుంటే వస్త్రాల్లో వస్తాయి, ఆయనకి ఏం కావాలంటే అవి సమస్తం ఆయన ముందర ఉంటాయి. కానీ ఆయన ఎందుకు ప్రార్థన చేసినాడంటే నీ కొరకు, నా కొరకు, తరతరాల కొరకు, యుగయుగాల కొరకు, అనేక మంది కొరకు ఆయన ప్రార్థన చేసినాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. క్యాలెండర్లో చూసుకొని ఈరోజు మంచిది, ఆ రోజు మంచిది, ఈ చెయ్యి మంచిది, ఈ కాలు మంచిది, అమ్మ కుడి కాలు పెట్టు, ఎడం కాలు తీసేయి, ఈ చేత్తో పెట్టు, ఆ చేత్తో, ఇవన్నీ లేవు బైబిల్లో. ఇవన్నీ మనుషుడు చేస్తున్నటువంటి ఆచారాలు, మనుషుడు చేసుకున్నటువంటి పద్ధతులు ఇవన్నీ. కాబట్టి దేశాన్ని గౌరవించు, దేశ సంస్కారాన్ని గౌరవించు, కానీ నీ దేవుని నువ్వు అమ్ముకోవద్దు. దేవుని నువ్వు అమ్ముకుంటే, దేవుని నువ్వు వెలివేస్తే ఆయన దగ్గరికి మనం రావడానికి చాలా కష్టం. ఒకవేళ మందిరంలోకి రావచ్చు, మందిరంలో వచ్చి కూర్చోవచ్చు, చేయొచ్చు, కానీ అక్కడ మాత్రం నేను రక్షణ పొందినా, బాప్తిజం తీసుకున్నా, నాకు నేను సంవత్సరం వాగ్దానం తీసుకుంటా, ప్రతి కూటానికి నేను చర్చికి పోతా, అన్నీ చేస్తున్నా, దేవదూత నన్ను లోపలికి పంపి నేను పరలోకంలోకి పోతా అంటే దేవదూతలు అంటే ఎట్టపోతావట? చర్చికి పోయేంత మాత్రాన, బాప్తిజం తీసుకునేంత మాత్రాన, నీ జీవితం మార్చుకునేంత మాత్రం నేను పంపిస్తానా అని అంటాడు. చాలా లిటికేషన్లు ఉంటాయి దేవుని సన్నిధికి పోవాలంటే. ఊరికే మందిరం తీసుకొని బాప్తిజం తీసుకుంటే, ఇప్పుడు ఈరోజు చందు బాప్తిజం తీసుకుంటే పరలోకానికి పోదు. చందు ఏం చేయాలి? తన జీవితాన్ని తన మరణం వరకు తను కాపాడుకోవాలి. బాప్తిజం తీసుకున్నావు, కానీ ఏం చేయాలి నువ్వు? నెక్స్ట్ నీ పని ఏంటంటే, నీ జీవితం మరణం వరకు నువ్వు నీ తల్లిదండ్రులకు కానీ, సేవకునికి కానీ, మందిరానికి కానీ ఎప్పుడు కూడా నువ్వేం చేయాలంటే లోబడి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. లోక సంబంధమైన ఆచారాల పద్ధతులు విడిచిపెట్టాలి. దేవుడు చెప్పినట్టుగా నీవు జీవించాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనము ఉంటాం. బైబిల్ చదివి పాటలు పాడడం, దేవుని సన్నిధికి స్తుతించడం, ఆయన సన్నిధికి సమయానికి రావడం, నీకు వచ్చిన పని, నాకు వచ్చిన పని, దేవుని పని చేస్తా మనం ఎదుగుతూ ఉంటే అప్పుడు ఆడ గేట్లు తీస్తారు మన కోసం. మనం పోకముందే గేట్లు తీస్తారు.
బా పలానా కల్లూరు నుంచి ఒక భక్తుడు వస్తున్నాడు, అతను రాకముందే గేట్లు తెరిచిపెట్టుంటారు నాయన. దేవదూతలన్నీ కూడా సపోర్ట్లు కొడతా ఎదురు చూస్తూ ఉంటాయి నీ కోసం. నువ్వు సడన్గా పైన హీరో మాదిరి ఎంట్రీ ఇస్తే ఎట్లుంటుంది ఆలోచన చేయి. ఆడికి పోయి గేట్ కాడ అడుక్కుండే బదులు యా నేను యేసు ప్రభు నమ్ముకునే, నా గేటుది అని అడుక్కుండే బదులు ఈ లోకంలో మంచిగా జీవిస్తే నువ్వు అడుక్కోవడం అవసరం లేదు. అడిగి పోయి గేట్లు తీసేస్తాడు దేవుడు నువ్వు పోగానే. ఇప్పుడు మన ఇంటికి ఎవడన్నా ఒక అతిథి ఎవడన్నా బంధువు వచ్చినాడు, మనం గేట్ వేస్తామా? ఏం చేస్తాము? గేటు తీసి రెడీగా బయట మంచం వేసి మంచం మీద రగ్గు కప్పి నీళ్లు రెడీగా పెట్టి జ్యూసో టిఫినో అన్నమో అన్నీ చేసి పెడతాం. ఎందుకు? వచ్చిన అతిథిని మనం ఏం చేస్తాము? గౌరవిస్తాం. అలాగునే దేవుడు కూడా ఆయనను ప్రేమించే బిడ్డలను, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన గౌరవిస్తాడు. ఏంది ఆయన మనల్ని గౌరవించడం ఏంటంటే, నువ్వు ఆయన గౌరవిస్తే ఆయన నిన్ను కూడా గౌరవిస్తాడు. నువ్వు ఆయన మహింపరుస్తే ఆయన నిన్ను కూడా మహింపరుస్తాడు. నువ్వు ఆయన నీచంగా తక్కువ అంచనా చూస్తే ఆయన నిన్ను అంతకంటే నీచంగా చూస్తాడు. పట్టించుకోడు ఆయన అసలు. ఆయన అన్నాడు, ఒక వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన కనుదృష్టి తిప్పుకున్నాడంట కొంతమంది భక్తిహీనుల వైపు నుంచి. బాగా భక్తిగా ఉన్నారు, దేవుడు అంటే ప్రేమ, అన్నీ బాగున్నాయి, కానీ దేవుడు ఒకానొక సమయంలో వారి వైపు నుంచి కన్నుని తిప్పేసుకున్నాడంట. ఏంద్ర వీళ్ళు ఇట్ట మారిపోయినారే, ఒకప్పుడు మంచి క్రైస్తవులే, ఒకప్పుడు నేను బాగా నమ్ముకున్నారే, వీళ్ళ మొక్కమే చూడబుద్ధి కాల నాకని దేవుడు ఇట్ట పక్కకు తిప్పుకుంటాడు. అయిపోయి ఇంకా వీళ్ళ బతుకు ఘోరం అయిపోయింటారు. దేవుడు చూసేంత వరకు మనం కూడా ఆయనను చూస్తూ ఉండాలి, ఆయన కోసం ఎదురు చూడాలి. ప్రభువా నేను నీ కోసము నా ప్రాణము తృష్టిగోరుచున్నది. అందుకే ఆ మాట అంటాడు కీర్తనకారుడు. కింద చూడండి ఆ మాట, 6వ వచనం, 42వ వచనం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీ నా మీదగా పొర్లి పారి ఉన్నవి. ఏమైందంటే ఇక్కడ పొర్లి పారిందని అంటే ఓవర్ఫ్లో. ఇప్పుడు మనము ఇంటి పైన ట్యాంకీలు ఉంటాయి, నీళ్ళ ట్యాంకీలు ఉంటాయి. ఏం చేస్తాము? నీళ్ళు నిండి పొర్లుతూ ఉంటే ఏం చేస్తాము? మోటార్ ఆఫ్ చేస్తాం, లేదంటే నీళ్ళని కట్టేస్తాం, నీళ్లు పొంగి పారలుకోకుండా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడిని నమ్ముకుంటే దేవుడు నీ జీవితాన్ని పొంగి పారేటట్టు చేస్తాడంట. హల్లెలూయా. అంటే ఆశీర్వాదాలు, మేలులు, ఆరోగ్యము, శక్తి, బలము, ఆస్తి, సంపదలు సమస్తము కూడా దేవుడు పొంగి పొర్లేటట్టు చేస్తాడు. ఇప్పుడు మనం ఒక గృహం చేరితే కొంతమంది ఏం చేస్తారంటే పాలు పొంగిస్తారు. మరి అది యాడుందో బైబిల్లో మనకు తెలియదు. పాలు పొంగిస్తే మంచిది అని అంటారు, యాడుందో మరి ఎక్కర్లేదు. ఇవన్నీ అవే నేను చెప్పేది. ఇవన్నీ కూడా పూర్వీకులు చేసినటువంటి ఈ పద్ధతులన్నీ మనం కొట్టేసి ఈ వాక్యాన్ని మనము జయించాలి. ఈ వాక్యాన్ని మనము ఒక పరమార్థం తీసుకొని రావాలి. ఈ వాక్యానికి మనమన్నా రేపు మన పిల్లలన్నా సరే దేవుని దృష్టిలో బలముగా నాటబడతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ గిన్నె నుండి పొర్లేటట్టు దేవుడు చేస్తాడు. అది ఏదైనా సరే. కొంచెం ఉంది ఎవరి దగ్గర? ఒక విధవరాల దగ్గర కొంచెము నూనె ఉంది. మీకు చాలాసార్లు చెప్పిన ఈ కథ. దేవుడు అంటాడు ప్రవక్తతో, ప్రవక్త నువ్వు పలానా చోట ఉండడం మంచిది కాదులే, ఆమె ఇంటికి పో అంటాడు. సరే యేసయ్య, సరే తండ్రి నువ్వు చెప్పినట్టే పోతాలే అంటాడు. పోయి తలుపు కొడితే ఆ విధవరాలు వాకిలు తీస్తుంది. అమ్మా నాకు ఆకలి వేస్తుంది, ఏమన్నా పెడతావా, నేను ప్రవక్తని అంటాడు. అంటే అయ్యా మా ఇంట్లో ఏమీ లేవయ్యా, మా ఇంట్లో అసలు ఏమీ లేవయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అంటే, సరే ఏముంది నీ ఇంట్లో అంటే, కొంచెం నూనె ఉందయ్యా, అప్పుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, ఏమీ లేవయ్యా మాకు, మా ఆయన కూడా అన్ని అప్పులని చేసి చచ్చిపోయినాడు, మేము ఇప్పుడు దిక్కులేని సావులో మేము ఉన్నాం, మా పరిస్థితి ఏం బాగలేదయ్యా అంటే, సరే ఆ ఉండే కొద్ది నూనెనే దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. రే పిల్లలు మీరిద్దరు పోయి ఊర్లో ఉండే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పోయి ఎవరెవరి ఇంట్లో ఖాళీ పాత్రలని తీసుకొని రా, ఖాళీ దేశాలన్నీ తీసుకొని రండి, తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి, అండాలు తెచ్చి పెట్టుకోండి అన్నాడు. ఎవరు? ఈ ప్రవక్త, దేవుడు పంపించిన ప్రవక్త. ఈ ప్రవక్త అన్నాడు, అమ్మా ఇప్పుడు నీ దగ్గర ఉన్న నూనె తీసుకొని రా అన్నాడు. ఆ నూనె తీసుకున్నాడు. ఇట్లా ఉంచి ఇట్లా పోస్తూ ఉంటే గిన్నెలు నిండుతూ ఉన్నాయి, పొర్లి పారిపోతూ ఉన్నాయి, పాత్రలు సరిపోవడంలా. ఆ నూనెను పోయి ఇంక అమ్ముకోపోండి, అమ్ముకొని మీ అప్పులు కట్టుకోండి, డెవలప్ అవ్వండి. ఈ నూనె ఇంకెప్పటికీ అయిపోదు. హల్లెలూయా.
అంటే దాని అర్థం ఏంది? దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడు? ఈయన విధవరాల పక్షంన దేవుడు ఉన్నాడు. వదిలేలా దేవుడు, విధవరాలే, భర్త లేడు, ఏం లేడు, వాళ్ళు మనకి కొంతమంది అంటారు ఈ లోకల్ బా అంటే వాళ్ళు ఎదురు రావద్దుబ్బా, మనకి శని జరుగుతుంది, మనకేం పని జరగదుబ్బా. అందుకే నేను ఎక్కడైనా ఏదైనా ఊరికి పోయినప్పుడు నాకు ఖచ్చితంగా విధవరాలని నాకు ఎదురుగా వస్తారు. ఏదో ఒక రకంగా దేవుడు పంపిస్తాడు. మనసులో సంతోషంగా పోతా, సరే ప్రభు నువ్వు పంపించినావు, నీ చిత్తమే. దేవుడు కూడా విధవరాళ్ళ కోసం ఆమె కష్టపడుతూ ఉంటే, అప్పుల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే దేవుడు కనుకరించి సాక్షాత్తు ఆయన ప్రవక్తను దేవుడు పంపించాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంది? ఆయన గిన్నె నిండి పొర్లింపజేస్తాడు. ఆయన అన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మితే, నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యం అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఆయనకి ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏదీ లేదు ఆయనకి. ఇప్పుడు ఈ ప్రపంచం అంతట్లో కూడా ఏది ఎక్కువ ఉందిరా అంటే నీళ్ళు ఎక్కువ. భూమి 3% అని అంట ఉండేది. మన భూమి 3%, 97% నీళ్లతో నిండిపోయింది. ఉప్పు నీళ్ళతో, మంచి నీళ్ళతో, అంతా 97% నీళ్ళతో నిండిపోయింది. దేవుడు ఒకవేళ కన్నెర్ర చేసి కోపం వచ్చి, మనుషులు చేసే ప్రవర్తన కోపం వచ్చి, ప్రభువారు బాధతో ఏంద్రయ్యలు ఇంత అన్యాయంగా జీవిస్తున్నారే, వాయా వరుసలు లేవు, ఏమి లేవు, ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నారని దేవుడు పొరపాటున కోపించాడు అనుకో, ఏమవుతుంది అప్పుడు? ఆ నీళ్ళన్నీ కూడా 97%, 3% ఆపుతుందా? ఏం ఆపలేదు. మేము రాయలసీమలో ఉన్నాంలే, మేము కడపలో ఉన్నాం, మాకు సముద్రం లేదు, ఏం లేదు అనుకోవద్దు. భూకంపమైన రావచ్చు. దేవుడు ఏ రీతికైనా ఉగ్రతను పుట్టిస్తాడు. ఆయన మాటకు నువ్వు చెవి యొగ్గి ఆలకిస్తే నిన్ను గొప్ప కార్యం చూస్తావు. నీ ఇంట్లో కూడా గిన్నె నిండి దేవుడు పొర్లింపజేస్తాడు. నమ్మితే నువ్వు అన్ని సాధించగలవు. అపనమ్మకంతో యాడైతుంది? ఆయన కంటికి కనపడ్డు, చెవికి వినిపడ్డు కదా, అసలు ఎందుకులే ఇవన్నీ, నా కష్టమే, నా ఫలి అని నీకై నువ్వు అనుకుంటే నువ్వేమి కూడా సాధించలేవు. ఈ భక్తుడు అంటున్నాడు, ఈ భక్తుడు ఏమన్నాడు? ఈ భక్తుడు మనం చదివినాం, ఇంకనూ నేను నిన్ను స్తుతించుచున్నాను. అంటే అన్ని నష్టాలే ఉన్నాయి, అందరూ అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ దేవుని నేను బిడ్డ స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ కుటుంబంలో మేలులు జరిగినా, కీడులు జరిగినా, ఏవైనా నష్టాలు జరిగినా, కష్టాలు వచ్చినా, శ్రమలు ఏవొచ్చినా నా దేవునికే మహిమ. హల్లెలూయా. నిజంగా ఆ మాట చెప్పాలా? ఒక మాట ఉంది, ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనస్థుడైన వాడు తానే తన గుడారము వారి మీద ఏం చేస్తాడంట? కప్పుతాడంట. హల్లెలూయా. ఎవరి మీద కప్పుతాడంట? ఆయన ఆలయంలో ఉండాలంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, ఆయన ఆలయంలో రాత్రింపగళ్ళు ఏం చేయాలంట? ఆయనను మనము సేవించాలంట. ఇప్పుడు రేపు సాయంత్రం కూడుకొందిమ్మా అంటే వస్తారు, బాగానే ఉంటుంది, కానీ ఏంది రోజు ఆడబోతాంలే, నిన్న పోయినాం, మొన్న పోయినాం, అటు పోయినాం, రేపు ఒక్కరోజు గ్యాప్ తీసుకుందాంలే, మన్నాడు పోదాంలే అని అనుకుంటాం. మనం నిజంగా మనుషులం కాబట్టి కొంచెం ఏదో స్ట్రెస్ అయినట్టుగా, బాధపడుతున్నట్టుగా మనం కొంతమంది మంత్రానికి పోరు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఏం చేయాలంట? సేవించాలంట. ఇప్పుడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తా. నేను దేవుని సన్నిధిలో రాత్రింపగళ్ళు, మేము ఉండేది ఎక్కడ? దేవుని సన్నిధిలోనే కదా మేము ఉండేది. మా ఇల్లు ఎక్కడుంది? ఊర్లో లేదు, ఇన్ని దేవుని సన్నిధిలోనే ఉంది మా ఇల్లు. అందుకే నేను అనుకుంటాను, ప్రభువా నీ సన్నిధిలో రాత్రింపగళ్ళు నేను సేవిస్తున్నాను కాబట్టి కృప వెంబడి కృప దేవుడు నా మీద ఉంచుతూ ఉన్నాడు. అందుకే ఈ వచనం నేను చెప్పే మాట వినండి. ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో రాత్రింపగలు సేవించుచున్న వారికి దేవుడు అన్నాడు అన్యాయము చేయడు. హల్లెలూయా. అసలు నాకైతే ఇంకా మైండ్ పనిచేయలే. ఏంది ప్రభువా, మా అమ్మకు ఫోన్ చేసిన, ఓమ్మ ఏంది ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఏంది మా ఒక యవ్వనొస్తుంది, ఈ టీవీ ఛానల్, ఈ సేవ, ఈ మందిరం, ఏంది కథ, ఏంది పరిస్థితి అని ఆశ్చర్యం వేసింది. ఏంది ప్రభువా, ఒక దీనుని, అయోగ్యుని, దేనికి పనికిరానోని ఏంది ఇట్లా వాడుకుంటున్నావే. అందుకే నాకు ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా కొంచెం అయితే బాధ ఉంటుంది,
కానీ మనుషులు తెలుసుకోలేకపోతుంది ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని పని జరుగుతుంది. అనేక మంది మేలులు పొందుతున్నారు, గర్భం పొందుకుంటున్నారు, ఆరోగ్యం పొందుకుంటున్నారు, శక్తి పొందుకుంటున్నారు, అన్నీ పొందుకుంటున్నారు నేను అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు. కానీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే ముందు వాక్యం చెప్పింది అదే, కీర్తన 42 చెప్పింది ఏంది, ఆ భక్తుడు కూడా దేవుడు కష్టాల్లో ఇబ్బందులు పెట్టినా కూడా దేవుడు ఆ బిడ్డ ఏమంటున్నాడు, ఇంకనూ నేను దేవునిని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం అట్లా అనలేకపోతూ ఉన్నాం, మన పరిస్థితి అట్లా లేదు. సేవకుడు వాళ్ళ ఒక రకం మామూలు, మాకెందుకులే, మేము ముందంతా బాగా ఎన్ని చేసినాం, ఇప్పుడు ముందు చేసిన వాళ్ళ మీద అదే ప్రేమ ఉంటుంది, లాస్ట్ వచ్చిన వాళ్ళ మీద అదే ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అయినా మీరు ప్రేమించాల్సిన సేవకుని కాదు, ఎవరిని ప్రేమించాలో, మీరు దేవుణ్ణి ప్రేమించాలి. ఆమె అన్న మాట ఏంటంటే, నాకు అదే అక్క మాట నాకు బలి నచ్చింది, నేను ఇచ్చేది నీకు కాదులే, ఇచ్చేది దేవునికిలే అనింది. అంటే నిజంగా దేవునికి ఇచ్చే వాళ్ళని దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. దేవుని సన్నిధిలో ఆయన సేవిస్తున్న బిడ్డలం మీరు కూడా, నేను చెప్పేది కూడా అదే, నా జీవితంలో జరిగే అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవుడు మీ జీవితం ఇంకా గొప్ప చేస్తాడు, ఆయన ఇంకా అధికముగా మిమ్మల్ని దీవిస్తాడు ఆయన. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, దేవుని మాటలు వినడం, దేవుని సన్నిధిలో సమయం గడపడం. నేను యవనస్తులకు చెప్పేది అదే, యవనస్తులకు ఒరే ఏదంటే పరిగెత్తదు, ఏది పడుతుంది చేయొద్దు, ప్రార్థన చేసుకో, దేవుని గొప్పగా చేస్తారా, దేవుడిని దీవిస్తారా. ఏ పని అంటే ఆ పని చేసి ఎందుకు చిల్లరోళ్ళ మాదిరి అల్లరోళ్ళు అయిపోతారా, దేవుని సన్నిధికి రండి, దేవుని మిమ్మల్ని దీవిస్తారా అని ఎంతోమంది యవనస్తులకు చెప్తాం. కానీ ఎవడు వినడు. ఎప్పుడు వీళ్ళు దేవుని సన్నిధికి వస్తారంటే, దేవుడు ఒక మొట్టికాయ కొట్టినప్పుడు పరిగెత్తా వస్తారు. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఎవరిని నువ్వు ముట్టికాయ కొట్టదు తండ్రి, అందరినీ బాగు చూడు, అందరినీ క్షేమముని రెక్కల చేత భద్రపరచు ప్రభు అని ప్రార్థన చేసేవాడిని నేను. మేలుకరంగా మీకోసం ప్రార్థించేవాడిని నేను అంగడి దగ్గర నేను ఆ మామ ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం. ఆ మామ అన్నాడు, నీ మాదిరి ప్రార్థన చేసేవాళ్ళు, నీ మాదిరి వాక్యం చెప్పేవాళ్ళు మన కల్లూరులో లేరు నాయనా అని అన్నాడు. నేను అన్నా, అసలు నాకేమవసరము మామ, నేను అసలు కల్లూరు రావడానికి అని అడిగినా. నాకేమవసరం కల్లూరు రావడానికి, నెలకు నాకు 10,000 ఖర్చు వస్తుంది, కల్లూరుకి రావడానికి పోవడానికి 10,000 ఖర్చు, తినడానికి పెట్రోల్కు డీజిల్కి 10,000 ఖర్చు నాకు వచ్చేది కల్లూరుకి రావాలంటే పోవాలంటే. ఏమవసరం నాకు 10,000 ఖర్చు పెట్టుకుని ఈ ఊరికి రావడానికి, మాటలు పడ్డానికి, అవమానాలు పడ్డానికి, నిందలు పడి ఏమవసరం అంటే, కేవలము దేవుని రాజ్య వ్యాప్తి చేయడానికే, దేవుని గురించి రుచి చూపించడానికే. ఇప్పుడు మీకు అన్ని పరమన్నం అంతా పెట్టి లాస్ట్లో పెరగడం లేకపోతే ఎట్లా? అన్నీ మీకు వడ్డించాలి, అన్నీ మీరు సమృద్ధిగా తినాలి, అన్నీ మీరు బాగుండాలా అని ప్రార్థన చేసేవాడిని నేను అని చెప్పిన. అంటే నీ మాదిరి ఎవరు ప్రార్థన చేయలేరు అన్నాడు. కరెక్టే, మరి నాకేం అవసరం చెప్పండి మీకోసం ప్రార్థన చేయడానికి, అవునా కాదు? ఇప్పుడు మీ అందరి కోసం ఎందుకు ప్రార్థన చేయాలి, నాకేం అవసరం, నా కుటుంబం నా పిల్లలు బాగుంటే చాలు అనుకోవచ్చు కదా. కానీ అటువంటి గుంపు నాది, అటువంటి మనసు నాది కాదు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మేలులు పొందుకోవాలి. అసలు ఈరోజు ఏమంటారంటే మైండ్ స్టక్ అయిపోయింది కొద్దిసేపు. ఎన్ని అద్భుతాలు చూడు, పనులు కావాలనుకుంటే పనులు ఇచ్చినాడు, మాజా బాటలు కావాలంటే మా చిన్న చిన్న విషయాల్లో దేవుడు తృప్తిస్తున్నాడు. ఏం నాయన అవి కూడా చెప్పాలన్నా, మాజాలు థమ్సప్లు అవి కూడా చెప్పాలంటే అవి కూడా చెప్పాలా? మరి దేవుడు చేసే కార్యం అది. ప్రభా సర్లే, నేను అన్నా మేరీతో, సర్లే ఇంకా మీ అమ్మనికి ఆ మాంసం తిను, నాకు పప్పన్నం చేయలే ఇంకా అని చెప్పిన. కానీ దేవుడు నన్ను పప్పన్నము తిన్నీలా. నేను ఎప్పుడు కూడా అనుకుంటా, ప్రభా ఏంది ఈ దీన సేవకుడిని ఇంతగా నువ్వు వాడుకుంటున్నావే. ఈ ఊరికి వచ్చిన కొత్తలో నుంచి అసలు ఏమీ లేదు, కంప చెట్లప్పటి నుంచి ఈరోజు ఈ స్థితికి దేవుడు నిలబెట్టినాడంటే దేవుడే, ఆయన కృపే. దేవుడు చాలాసార్లు దర్శనంలో చూపించాడు. ఈ మందిరంలోకి ఈ చుట్టుపక్కల పళ్ళందరికీ వస్తారంట, ఇక్కడ దేవుని శుద్ధిస్తున్నారంట, దేవుని మహింపరుస్తున్నారు. అంతవరకు ఈ మందిరాన్ని దేవుడు ఓపెన్ చేయడంట, ఈ మందిరం నిండేంతవరకు దేవుడు చేయడంట. చాలామంది అనుకుంటారు, అయ్యి దగ్గర డబ్బు లేదేమో, మందిరం ఆపేస్తాడేమో, మందిరం అనుకుంటారు చాలామంది. కానీ దేవునికి డబ్బు తక్కువ ఏమ్మా? దేవునికి డబ్బు తక్కువ. ఇప్పుడు నాకు లేదు, దేవుడు నాకు 10,000 ఇలా, ఇప్పుడు ఆయన మందిరం ఆగిపోయింది, మందిరం కట్టుకోలేడు, ఆయన కట్టుకుంటాడు. కానీ ఎప్పుడు కట్టుకుంటాడు అంటే, అనేక మంది ఆయన మందిరంలో పాదం మోపినప్పుడు, ఇది సరిపోనప్పుడు దేవుడు దాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. అంటే ఇదంతా నిండేంత వరకు దేవుడు మన పక్షాన సాయం చేస్తాడు. ఇది నిండినాక తర్వాత ఆ మందిరం, అందుకే కడపలో కూడా పరిచర్య, అనేకమైన పల్లెలు పరిచర్య, దేవుని నామం అనేక మందికి సువార్త అందించబడుతూ ఉంది. టీవీ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అనేక మంది మేలులు పొందుతూ ఉన్నారు. నేను చేసే పరిచర్య కొంచెమే, కానీ నేను చేసే ఆ స్ప్లిట్టింగ్ అంటే ఆ ఒక వ్యాప్తి ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని ఆశపడతా. ఇప్పుడు కొంతమంది నాకు పోయిన వారం చెప్పినారు, నాయన మేము చర్చికి రాకపోయినా కూడా మా ఇంట్లో ఏపీ ఫైబర్ టీవీలో నీ వాక్యాలే పెట్టుకుని వింటాం నాయన అని అనింది ఒక ఆమె.
కల్లూరులో ఆమె. నేను చెప్పిన టీవీ లేని బదులు నీ కళ్ళ ముందరే ఉండ కదమ్మా, నేను అడుగు పెట్టమ్మా, మందిరంలో ప్రార్థన చేసుకో. నాకెవరో కూడా తెలియదు, ఆమె పేరు కూడా తెలియదు. అట్లా ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏదో ఒక రోజుకు ఒక అద్భుత కార్యం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు అయితే నిజంగా అసలు ఊహించలే ఇంత అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ మేము కడపకు పోయి ఉంటే, మేము చోటపల్లికి పోవాలనుకున్నాం, 9కి అయిపోయింది, 10 గంటలకు చోటపల్లికి పోయి ఆరాధన చేసుకుందాం అనుకున్నాం. అది క్యాన్సిల్ అయింది, కడప క్యాన్సిల్ అయింది, అన్నీ క్యాన్సిల్ అవుతా వచ్చినాయి. కానీ దేవుడు లాస్ట్కి నా ఆత్మను కొద్దిసేపు తృప్తిపరిచినాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇందాక చెప్పిన వాక్యం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని దూషించదు. నా భార్య నన్ను అడుగు, ఒకవేళ ప్రభు చిత్తం ఏమో పప్పన మీద ఇంతలే అని అన్నానే లేదా? ఆ మాట అన్నా నేను. ఏంది దేవుడు ఇడ్డ పెట్టినాడే బా ఈ పొద్దు ఆయన సేవకుని, నాకేంది అందరూ నేనేంది పప్పు తినాలని తిట్టుకోలే నేను. దేవుని చిత్తం నాకు ఈరోజు పప్పనే పెట్టినాడేమోలే, తింతలే, నువ్వు మాంసం తిను అలా అంటే ప్రభువారు వెంటనే ఆ సమయంలో అద్భుత కార్యము జరిగించాడు. మా అమ్మ నాకు ఫోన్లో అనింది, రే చిన్నప్పటి నుంచి దేవుని పక్షంలో ఉన్నారా, నీవు ముందు నేను చిన్నప్పుడు నత్తిగా మాట్లాడేవాన్నంట, మాటలు నత్తిగా మాట్లాడినేవంట చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు నీ వాక్యాలు వింటూ ఉంటా, నీ పాటలు వింటూ ఉంటే, నీ స్వరము, నీ కథ చూస్తూ ఉంటే అసలు అద్భుతంగా దేవుని వాడుకుంటా ఉన్నాడు. ఇంకా నమ్మకంగా దేవుని పని చేయి, ఇంకా నమ్మకంగా దేవుని సేవలో ముందుకు పో. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఆశ పెట్టుకోవద్దు, ఈ పని నువ్వు చేసుకుంటావో దేవుడు గొప్ప కార్యం చేస్తాడురా అని దేవుడు ఈరోజు చాలా ఆదరణగా దేవుడు మాట్లాడినాడు. ఈరోజు ఉదయకాలం వాక్యం కూడా అదే మనం ధ్యానించిన వాక్యం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుని ప్రభు సన్నిధిలో మీరు కూడా ఆయనని సేవించడానికి ఇష్టపడండి. లోక సంబంధించిన వారితో కలవద్దు. ఇప్పుడు ఈ భక్తుడు కూడా ఏం చేసినాడు, లోకంలో కలిసిపోలే, వాళ్ళందరినీ ఎక్కడికి తెచ్చినాడంట, దేవుని మందిరానికి తెచ్చినాడు. దేవుని మందిరాల్లోకి కూర్చోబెట్టుకున్నాడు ఆయన. కానీ దేవుడు అతనికి ఏ సహాయం చేయలే, కానీ దేవుడు అతను స్తుతిస్తానే ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఈ చర్చికి ఎన్ని మేలులు చేసినా, నేను ఈ చర్చికి ఎన్ని అద్భుతాలు చేసినా, కళ్యాణికి ఎన్నో చేసినా, వాళ్ళకి ఎన్నో చేసినా, మేము తిండి పెట్టినాం, తిప్పలు పెట్టినాం, మేము అట్ట చేసినాం, ఇటు చేసినాం, అవన్నీ చేసింది పెట్టండి. కానీ మీరు చేసింది ఎవరికంటే దేవునికని గుర్తుపెట్టుకోండి, నాకు కాదు. ఆయన సేవకునికి మీరు ఇచ్చిన ఆతిథ్యాన్ని మీరు లెక్కేసుకుంటే మీరు నష్టపోతారు, మీరే నష్టపోయేది. మా సేవకుడు మా ఇంట్లో తిన్నాడు ఆ రోజు వచ్చి అని 10 మందికి పోయి చెప్పుకుంటే నీకే నష్టం. అది నేను లేకపోతే ఆ చర్చికి ఎవడు, నేనే కదా ఉండింది, నేనే కదా చేసింది అంటే కాదు. రహస్యమందు చూసిన దేవుడు అన్నీ నీకు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి దేవుని పని చేసావు, దేవుడి పని నువ్వు చేస్తూ ఉన్నావు, దేవుని పని చేయబోతున్నావేమో, ఆశీర్వదించబడతావు, మేలులు పొందుకుంటావు. రహస్యంగా దేవుని పనిని చెయ్యి, రహస్యంగా ప్రార్థన చెయ్యి. నేను ప్రార్థన చేసేది మేరీ కూడా ఎప్పుడు చూడదు, ఎప్పుడు చేసుకుంటానే మేరీకి తెలియదు, ఎప్పుడు బైబిల్ చదువుతానే మేరీకి తెలియదు. రహస్యంగా ప్రార్థన చేయి. నేను చేసి 1 నిమిషం ప్రార్థన అయినా సరే మనస్ఫూర్తిగా చేస్తా, ప్రభువా ఇది నా ప్రార్థన, ఇది నాకు సహాయం దయచేయి, ప్రభువా నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, దయచేయి. 1 నిమిషం ప్రార్థన చేసినా కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మనము జవాబు పొందుకుంటాం. కాబట్టి నీ భక్తి ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో నిన్ను నువ్వు పరీక్షించుకో. లోక సంబంధమైన వాటికి, లోక ఆచారాల పద్ధతులకు, ఈ మిగిలిన దేవులకు దేవతలకు నువ్వు పూజించి అవి చేసి ఇవి చేసి, ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు, ఈ ప్రోగ్రాంలు ఆ ప్రోగ్రాంలు, వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి నువ్వు కలమషం అయిపోవాకు, నువ్వు చెడిపోవాకు. పాపుల గుంపులో నువ్వు భయపడద్దు. నువ్వు మంచి గుంపులో ఉన్నావు, మంచి సంఘానికి వస్తున్నావు, మంచి శాలలో అడుగు పెడుతున్నావు. చచ్చేంత వరకు ఈ శాలలోనే బ్రతుకు. అబ్బా ఎట్లా మేము ఆడికి పోవాలి, ఈడికి పోవాలి, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారో, వాళ్ళు ఎవరు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకొని పోరు. మనుషులతో నీకు అవసరంలా, దేవునితో నీకు నమ్మకంగా జీవిస్తాయన మరణం వరకు ఆయన కూడా నీ కోసం నమ్మకంగా సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను.